హలో గైస్, మిల్ మేకర్ కర్రీ అనగానే మనకు అబ్బా ఈ కర్రీ నాకు అస్సలు పోదు, ఆ స్మెల్ చూస్తేనే ఎలానో ఉంటుంది అని మనం ప్రతి ఒక్కరు అలానే అంటాం. కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం నాన్ వెజ్ కర్రీస్ని కూడా పక్కన పెట్టి ఈ కర్రీని మనం అంత ఇష్టపడి తింటాము. మిల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పెనంపై 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు కలుపుకోండి. దాని తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ని కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఇలా కలపండి. దాని తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని కలపండి. కరివేపాకు మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. టమాటాలు అనేవి మంచిగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత తగినంత పసుపుని కూడా యాడ్ చేయండి. దాని తర్వాత నేనైతే హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ మిల్ మేకర్ని నానపెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసుకోండి. మరి మిల్ మేకర్ని పిసుకోవద్దు, వాటర్ లేకుండా ఇట్లా యాడ్ చేసుకోండి అంతే. ఈ వాటర్ని నేను గ్రేవీ కోసం యూస్ చేస్తున్నా. ఆ వాటర్ని అలానే పెట్టుకోండి, మిగిలిన వాటర్ని. సో ఇలా వేసేసుకొని మంచిగా కలపండి. మిల్ మేకర్కి ఆయిల్ అవంతా గ్రేవీ అదంతా మంచిగా కలిసేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారంని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కలుపుకోండి. తర్వాత నేనైతే మిగిలిపోయిన హాట్ వాటర్ని ఇందులో గ్రేవీ కోసం యూస్ చేస్తున్నా. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ని ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం వేసుకున్నా. వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పొడిని వేస్తున్నా. ఇందులోనే పల్లి పొడి, నువ్వుల పొడి, ఇంకా ధనియాల పొడి 3 మిక్స్ చేసుకొని నేను ఉంచుకుంటా. ఆ పొడిని యాడ్ చేసుకుంటున్నా. సపరేట్గా ధనియాల పొడి నేను వేయలేదు, అందులోనే నేను మిక్స్ చేసుకుంటా. సో మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి అప్పుడే. నాకైతే ఇంత గ్రేవీ సరిపోతుంది. దాని తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే మన మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. ఇది రైస్తో అయినా చపాతీతో అయినా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చపాతీ చేస్తున్నా. దానికోసం పిండిని తీసుకొని అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నా. కావాలంటే మీరు కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ చేయలే. తగినంత నీళ్ళను పోసుకుంటా ఇలా పిండిని కలుపుకుంటున్నా. పిండిని మెత్తగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చపాతీలని చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత పెనంపై 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనకు చపాతీ కూడా రెడీ అవుతుంది. సో ఈ చపాతీ మిల్ మేకర్ కర్రీతో చాలా బాగుంటుంది.